నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా దేశంలో త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే కమిటీ నివేదిక ఇవ్వటం, మరోవైపు పెద్ద ఎత్తున బీజేపీ ఆ దిశగా కసరత్తు చేస్తున్నటువంటి వార్తలు కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు 2028, 29 ఎప్పుడు జమిలీ వైపు వెళ్ళాలని బీజేపీ అడుగులు వేయాలనే ప్రయత్నాలు చేస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే అసలు జమిలీకి బీజేపీ సిద్ధంగా ఉందా అని స్పష్టంగా ఇవాళ ఇదొక కొత్త చర్చ జరుగుతోంది. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, బీజేపీకి 2024 ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాలేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంటే ఎన్డీఏ ఖచ్చితంగా 2 భాగస్వామ్య పార్టీల ఊతాల మీద నిలబడుకుంది. సో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి అచ్చంగా 32 సీట్లు తగ్గాయి. ఒకవైపు టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఆ పార్టీ మద్దతుతో, మరోవైపు జేడీయూ పార్టీ అట్లాగే అధినేతగా ఉన్నటువంటి నితీష్ కుమార్ సపోర్ట్ తోటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని స్పష్టంగా చెప్పాలి. సో ఇటీవల జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు చూస్తే కాశ్మీర్ పోయింది, హర్యానా దక్కింది. జార్ఖండ్లో పరాజయం పాలయ్యారు. ఇక మహారాష్ట్రలో బీభత్సంగా గెలుపు బావుట ఎగరేసింది బీజేపీ, దానికి సంబంధించినటువంటి మిత్రపక్షాల కూటమి. సో ఇప్పుడు ఇక జమిలీ ఎన్నికలు అంటే ఎలా ఉంటుందో అన్న చర్చ అయితే మాత్రం కమల దళంలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అని అంటున్నారు నిపుణులందరూ కూడా. అయితే బీజేపీకి ఇప్పటివరకు వచ్చినటువంటి ఈ మెజారిటీని కాపాడుకుంటూ 2029 దాకా ఈ అధికారాన్ని దక్కించుకుంటూ 3 టర్ములు ముచ్చటగా పూర్తి చేసి ఇప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు చూస్తోంది అన్న మాట కూడా స్పష్టంగా బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చ. సో ఇప్పుడు ఇక బీజేపీకి గుండెకాయ లాంటి యూపీలో అంతకంతకు ఎస్పీ విజృంభిస్తోంది. ఉప ఎన్నికల్లో కొన్ని సీట్లు అధికంగా బీజేపీకి వస్తే రావచ్చు, ఎందుకంటే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి. ఎక్కడ అధికారంలో ఉన్నా అక్కడ వారికి ఉప ఎన్నికల్లో కొంత సానుకూలత స్పష్టంగా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కనిపిస్తుంది. అయితే వాళ్ళ జనరల్ ఎన్నికల్లో మాత్రం జనాల తీర్పు వేరే విధంగా ఉండొచ్చు. సో మహారాష్ట్రలో ఎంపీ సీట్ల విషయంలో మహావికాస్ అఘాడీ గెలిచి, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమికి కారణం మహావికాస్ అఘాడీ కూటమిలో లుకులుకులే అని కూడా తెలుస్తుంది. కానీ యూపీలో ఆ సీన్ లేదు. అక్కడ ఎస్పీఏ పెద్ద పార్టీ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకొని దిగుతుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి సీట్లలోనే పోటీ చేస్తుంది, కాదనేది కూడా ఉండదు. అయితే అందువల్ల కనుక చూసుకుంటే యూపీలో అంతా సోలోగానే వ్యవహారం ఉంటుందని అంటున్నారు నిపుణులందరూ కూడా. దాంతో పాటుగా అఖిలేష్ యాదవ్కి ఇమేజ్ పెరుగుతోంది, అలా ఎస్పీ గ్రాఫ్ కూడా బాగానే ఉంటుంది. దాంతో ఇవాళ జమిలీ ఎన్నికలు అంటే 2 ఏళ్ల ముందే టెస్ట్ చేసుకొని బరిలోకి దిగితే బీజేపీకి రాజకీయ లాభం లేకపోగా ఇబ్బంది వస్తే అప్పుడు సంగతి ఏంటన్న చర్చ కూడా బీజేపీని కలవరపెడుతోంది. అన్నింటికీ మించి బీజేపీకి మహారాష్ట్రలో అద్భుతమైనటువంటి తీర్పు వచ్చింది. 133 సీట్లలో సొంతంగా బీజేపీ గెలిచింది. 5 ఏళ్లలో పాలనకు తిరుగులేని విధంగా మెజారిటీ వచ్చింది మహాయుతి కూటమికి. దాంతో ఇప్పుడు ఇంత మెజారిటీని కాలదనుకుని మళ్ళీ జమిలీలో మహారాష్ట్రను కూడా కలిపేసి ఎన్నికలకు వెళ్తారని కూడా ఎవరు అనుకోరని కూడా కొంత చర్చ జరుగుతుంది. అలాగే హర్యానా కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ బీజేపీ తనకు దక్కినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాదని జమిలీ ఎన్నికల వైపు చూడదనేది కూడా కొందరు అంటున్నారు. అయితే బీజేపీకి జమిలీ ఎన్నికలంటే ఇష్టమే, దానికోసం ఆ పార్టీ 2029లో ప్లాన్ చేయొచ్చు అని కూడా బీజేపీ అంటున్నారు, కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే ఈసారి జమిలీ ఎన్నికలతో వీలైనటువంటి ఎక్కువ రాష్ట్రాలను కలుపుకొని వెళ్ళి 2029లో మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని ఆ విధంగా నెరవేర్చుకోవాలని చూడొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా జమిలీ వైపు బీజేపీ అడుగులు వేస్తుందనేది మాత్రం వాస్తవం. అందుకే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కూడా జమిలీ ఎన్నికల విషయంలో ఏపీ ఉండదని చెప్పేశారు. నిజానికి అవి జరుగుతాయో లేదో అన్నది కూడా ఉండబట్టే బాబు అలా అన్నారని అంటున్నారు. సో ఇప్పుడు బీజేపీ మాత్రం చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వదులుకొని రిస్క్ చేయదనేది ఇవాళ తాజాగా నిపుణుల అభిప్రాయం. సో ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ కొంత జమిలీకి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భారీ మెజారిటీలు చాలా రాష్ట్రాల్లో సొంతమవుతున్నటువంటి నేపథ్యంలో, ఆయా రాష్ట్రాలన్నీ బీజేపీ ఖాతాలో పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంత మెజారిటీ, ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు పెట్టి రిస్క్ అవసరమా అధ్యక్ష అనేది ఇవాళ బీజేపీలోనే కొంత ఇంటర్నల్గా టాక్ నడుస్తుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా జమిలీ ఎన్నికల వైపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో బీజేపీ చేస్తున్నటువంటి అన్నిటికి కూడా ఆర్ఎస్ఎస్ చాలా కేంద్ర బిందువుగా నడుస్తుంది. మరి జమిలీ ఎన్నికల పైన ఆర్ఎస్ఎస్ ఏమనుకుంటుందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.